జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా సంచలనమే. పెనమలూరు నియోజకవర్గం నుంచి నిన్న సంక్రాంతి సంబరాల్లో రాజా గారిని సస్పెండ్ చేశారు. దానికి గల కారణాలు ఏంటో జర్నలిస్ట్ సురేష్ గారిని కనుక తెలుసుకుందాం. మరి రాష్ట్రం మొత్తం కూడా కోడిపందాలు జరిగినాయి, కానీ మరి ఒక్కడనే జనసేనగా అతన్ని సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటండి? అంటే రాష్ట్రం మొత్తం కోడిపందాలు జరిగినాయి, అలాగే గుండ్రాట్లు జరిగినాయి, అక్కడ జోదం పేకాట కూడా ఆడారు, మద్యం కూడా సేవించారు. ఒక రకంగా చెప్పాలంటే బరి తెగించి అక్కడ జోదాలు అవన్నీ ఆడారని చెప్పుకోవచ్చు, బరిలో బరి తెగించారని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే పోలీసులకు తెలిసే జరిగినాయి ఇక్కడ అన్ని పందాలు కూడా, కానీ వాళ్ళు అక్కడ ఎటువంటి గొడవలు రాకుండా చూసుకున్నారు, వివాదాలకు తావివ్వకుండా. కొన్నిసార్లు జెండాలు కట్టారు, ఫ్లెక్సీలు, కొన్ని చోట్ల కట్టలేదు. ఉదాహరణకు మన కొత్తూరు తాడేపల్లి వద్ద కూడా కట్టారు. అయితే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీ రాజా గారు ఫ్లెక్సీలు జెండాలు ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. పార్కింగ్ ఫీజు వసూలు చేయడం అనేది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. మరొకటి చెప్పాలంటే అక్కడ ఆ పార్కింగ్ ఫీజు ఎవరైతే ఇవ్వను అంటారో వాళ్ళ టైర్లో గాలి కూడా తీసి అంత దుర్మార్గంగా వ్యవహరించారని అక్కడ గుసగుసలు అయితే వినపడుతున్నాయి. మరి ఇది ఎవరికి చెడ్డ పేరు? మన జనసేన పార్టీకి, దాని అధినేతకు చెడ్డ పేరు. పార్టీ విధానాలకు మితిమీరి ఆయన వ్యవహరించాడని చెప్పేసి ఆ దృష్టికి వెళ్ళడంతో ఒక రాజా గారినే కాదు అక్కడ ఉన్న క్యాడర్ను కూడా కొంతమందిని ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసింది ఏంటంటే ప్రతి పార్టీకి ఒక విధి విధానాలు అనేది ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఆ విధి విధానాలకి లోబడి మాత్రమే ఉండాలన్నమాట. ఈ విధి విధానాలు ఎవరన్నా అతిక్రమించినప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చి వాటిపైన యాక్షన్ అనేది ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ అదేమి లేకుండా డైరెక్ట్గా చేశారంటే ఆ ప్రభావం అనేది అంతగా ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకమైన మెసేజ్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అసలు ఈ కోడిపందాలు వేయకుండా కోడిపందాల్లో జోదం, మిగతాది పేకాట, గుండ్రాట, లేకపోతే మద్యం అనేది అక్కడ ఏరులై పారకుండా చూసినట్టయితే ఇంకా బాగుండేదన్నమాట. ఎందుకంటే డిప్యూటీ సీఎం రేంజ్లో అలాంటి విధానాలు కూడా అమలు చేసినట్టయితే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగుండేది. ఏదేమైనా కూటమిలో ఉన్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి సీట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఫోకస్ అయినటువంటి ఈ పెనమలూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఇష్యూని బేస్ చేసుకొని ఆయన అలా చేయటం కరెక్టే. అంటే భవిష్యత్తు నిర్ణయిస్తుంది అనమాట దీని మీద. ఏదేమైనా ఆయన సస్పెండ్ చేసింది కేవలం కోడిపందాలు వేశారని కాదు, అక్కడ పార్కింగ్ ఫీజు దౌర్జన్యంగా వసూలు చేసినందుకు జాతీయ రహదారి మళ్ళీ ఊర్లోకి వచ్చే రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డును కూడా ఆక్రమించేసి చేశారనమాట. సో అందుకు అనమాట సస్పెండ్ చేసింది, అంతేగాని కోడిపందాలు వేసినందుకు కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి.